వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో తాటిపండు అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ఇక్కడ నేను 2 తాటిపండులు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తాటిపండులని. ఇప్పుడు పైన పెచ్చులు తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇప్పుడు నల్లగా ఉన్న పార్ట్నంతా కూడా మనం ఆ తొక్కలను కూడా తీసేసుకోవాలండి. బాగా ముగ్గిన తాటిపండు అయితే బాగుంటుంది. మనం అప్పాలు వేసుకోవడానికి ఈ విధంగా పైన నల్ల తొక్కను కూడా తీసేసుకోవాలండి. మొత్తం శుభ్రంగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా ముగ్గింది కాబట్టి తొందరగానే వచ్చేస్తుందండి. తొక్క అన్నది మనం మొత్తం తీసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ముచ్చుకుని కూడా తీసేసుకోవాలండి. మిక్సీ రాకపోతే స్పూన్తో ఇలా అన్నా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం వచ్చేసిన తర్వాత ఇలా తీసుకుంటే 3 టెంకలుగా వస్తుంది. చూసారండి, చక్కగా మనకి లోపల ఈ విధంగా 3 టెంకలు ఉంటాయి. ఇప్పుడు ఈ టెంకల్ని కొద్దిగా నీళ్లు జిమ్ముకుని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకి గుజ్జు అన్నది చాలా బాగా వస్తుందండి. వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకుని మనం 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అలా జల్లెడ పెట్టుకోవాలండి. జల్లెడ పెట్టుకుని ఈ తాటి టెంకని ఈ విధంగా మనం ప్రెస్ చేస్తూ గుజ్జు తీసుకుంటే చక్కగా మనకి పీచులు లేకుండా గుజ్జు అన్నది సెపరేట్ అయిపోతుంది. చూసారండి, జల్లెడికైతే బాగా వచ్చేస్తుందండి. నేను జల్లెడ వాడుతున్నాను. మీకు ఏది సులభంగా అనిపిస్తే చిల్లుల బుట్ట కానీ ఏవైనా ప్లాస్టిక్ బుట్టలు కూడా ఉంటాయి, దాంతో అయినా తీసుకోవచ్చు. చూసారండి, ఈ విధంగా అన్ని వైపులో తిప్పుకుంటూ మొత్తం గుజ్జునంతా తీసేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. గుజ్జు తీసుకున్న తర్వాత పీచులు ఏమీ లేకోకుండా మెత్తగా పేస్ట్ లాగా వస్తుందండి. ఈ విధంగానే మొత్తం తాటి టెంకలన్నీ తీసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కాయలకి 6 టెంకలు వచ్చాయండి. 6 టెంకలకి 1 కేజీ గుజ్జు వచ్చింది నాకు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి గుజ్జు అంతటిని. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజులు నిల్వ ఉంటుందండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, అలా అయితే నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి. బొంబాయి రవ్వ అంటాం కదా, అది బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ వేసుకుని కలుపుకోవాలండి. నాకు ఇక్కడ 30 కేజీ గోధుమ రవ్వ పట్టింది. 1 కేజీ గుజ్జుకి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. ముందుగా రవ్వను కలుపుకొని నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత బెల్లం కలుపుకొని మనం అప్పాలుగా వేసుకోవాలండి. చూసారండి, రవ్వ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా మనకి రవ్వ అన్నది నానిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. గట్టిగా అవ్వాలి. గట్టిగా అయ్యేంత వరకు రవ్వ వేసుకుంటూనే ఉండాలి. మనకి ఇందులో రవ్వ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేసేసుకుందాము. మీరు 2 ఒకసారి కలుపుకున్నా పర్వాలేదు. ఇలాగ కాసేపు రవ్వ నానబెట్టుకుని ఇలా బెల్లం కలుపుకున్నా పర్వాలేదండి. బెల్లం కూడా చూసుకుని మనం వేసుకోవచ్చు. మనం తాటిపండుకున్న తీయదనాన్ని బట్టి మనకి బెల్లం పడుతుంది. నాకు ఇక్కడ 1/2 కేజీ బెల్లం పట్టిందండి. మెత్తగా తురుముకుని కలుపుకోవాలి. గడ్డలు ఏమీ లేకోకుండా బెల్లం కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. మీకు బెల్లం కనుక ఎక్కువయ్యి ఇంకా పలచగా ఉంటే రవ్వ కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకుని ఒక కవర్ తీసుకోవాలండి. కవర్ మీద నూనె రాసుకుని చేతికి కూడా నూనె రాసుకుని మనం ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకుని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకుంటే మనకి చక్కగా పొంగుతాయండి తాటి అప్పాలన్నవి. మీకు మధ్యలో గారెలా చిల్లైనా పెట్టుకోవచ్చు, ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా వేసుకోవాలండి.
ఇవి గారెలాగా సులువుగా రావండి, అంటుకుంటాయి. జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల మనకి లోపలంతా చక్కగా ఉడుకుతాయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే చక్కగా వేగుతాయి, లేదంటే లోపల ఉడకకుండా ఉండిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక చిల్లీల బుట్టలో వేసుకుంటే కింద ప్లేట్ పెట్టుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, చక్కగా మనకి తాటి అప్పాలు రెడీ అయిపోయినాయండి. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి వేసుకున్న రోజు కన్నా మర్నాడైతే టేస్ట్ బాగుంటాయండి. చూసారండి ఎంత స్మూత్గా, ఎంత మెత్తగా వచ్చాయో. చక్కగా ఉడికిపోయింది పిండి అన్నది. ఇవి ఒక డబ్బాలో పెట్టుకుని నిల్వ పెట్టుకోవచ్చండి. 5-6 రోజులు నిల్వ ఉంటాయి, అంతకన్నా నిల్వ ఉండవండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.